హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి రేపైతే గనక స్కూళ్ళకి సెలవు ప్రకటించారు. ఎక్కడ ఇస్తున్నారు, ఏంటి అని కంప్లీట్‌గా తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలుగు స్టూడెంట్స్‌కి ఎగిరి గంతేసే వార్త. డిసెంబర్ 16, 17 2 రోజుల పాటు సెలవులైతే రానున్నాయి. డిసెంబర్ 16, 17 అయితే గనక అంటే రేపు, ఎల్లుండి కూడా విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించారు. ఈ సడన్ హాలిడేస్ ఎందుకని చూస్తే ఆల్రెడీ గతంలో కూడా ఇచ్చారు. మొత్తం 6 రోజుల వరకు సెలవైతే ఇచ్చారు. అందులో 4 రోజులు ఇప్పటికే అయిపోయాయి. ఎక్కడ అని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకైతే భారీగా సెలవులొచ్చాయి. పండగలు, స్థానిక పర్వదినాలు, ప్రత్యేక రోజులు, జాతీయ దినోత్సవాలతో పాటు ఇప్పుడు వర్షాలు, బందుల తర్వాత ఈ ఏడాది డిసెంబర్‌లో చూస్తే క్రిస్మస్‌కి మాత్రమే హాలిడేస్ ఉంటాయి. ఇంక నార్మల్‌గా అయితే ఎక్కువ సెలవులైతే ఉండవు. కానీ తెలంగాణలో మాత్రం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులొస్తున్నాయి. తాజాగా చూస్తే ఈ వారంలో మరో 2 రోజులైతే సెలవులు రానున్నాయి. ఇప్పటికే 10, 11 తేదీలు ఇచ్చారు. మళ్ళీ 14, 15 సెకండ్ సాటర్‌డేలు అయ్యి రావడం జరిగింది. సెకండ్ సాటర్‌డే, సండే అయితే వచ్చాయి. 13, 14 తర్వాత ఇప్పుడు 16, 17 అంటే రేపు, ఎల్లుండి డిసెంబర్ 16, 17 కూడా సెలవైతే వస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతల ఎన్నికలు ముగిశాయి. ఈ వారం 3వ విడత ఎన్నికలు కూడా పూర్తవుతాయి. డిసెంబర్ 17వ తేదీన 3వ విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలన్నింటిలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ఎక్కడెక్కడ ఏ స్కూల్స్‌లో ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్లేసులు అన్నిటిలో కూడా 2 రోజుల పాటు 16వ తారీఖు, 17వ తారీఖు కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులైతే ఇవ్వడం జరుగుతోంది.